వాక్యాన్ని ధ్యానిస్తాం. పరమగీతం 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదివించాను చివరి వరకు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతబట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. మా మంచి దేవుడు, ప్రేమించిన ప్రేమమూర్తి, వందనాలు. ఈ మాటలు నిర్జీవ వాక్కులు మాకు వినిపింపచేసి మీ దివ్యమైనటువంటి స్వరం మేము విని నీ ఆత్మీయ మేళ్ళు పొందడానికి సహాయం చేయండి. లోకం దాని ఆశయం గతించిపోతాయి స్వామి. మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు నిరంతరం నిలబడతారని చెప్తున్నారు. నీ చిత్తానికి విధేయులై, నీ వాక్యానికి విధేయులై, నీ పరిశుద్ధ నామముకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా ఆశీర్వదించండి. మీరు మాకు ఇచ్చిన మందిరం కోసం, ఆరాధన కొరకు, యేసయ్య కొరకు, పరిశుద్ధ గ్రంథం కొరకు నీకు స్తోత్రాలు. మీరు మాకు అందించిన రక్షణ భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ సంఘ సహవాసం కొరకై స్తోత్రాలు. మా సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండదని సెలవిచ్చిన తండ్రి స్తోత్రాలు. మీతో సహవాసం చేయడం మా భాగ్యంగా మీరు మాకు అందించిన కృపగా భావిస్తున్నాం. ఎందరికో లేనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ కృపను మీరు మాకు అందించడానికి అంగీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ మాటలు మాకు అందించాలని, నీకు నాకు మధ్య, నీకు మీ బిడ్డలకు మధ్య ఉన్న ప్రతి విధమైన అవరోధాలు, బలహీనతలు, అడ్డు అవన్నీ తొలగించి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని సజీవమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా వారాల నుండి మనము పరమగీతంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనకు బోధిస్తూ తన యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరుస్తున్న కారణం చేత అది ఆయనకే మహిమ కలుగును గాక. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, పావురపు స్వరం మన దేశంలో వినబడుతుంది అని చెప్పాను మీకు. 12వ వచనములో దేశమంతటా పువ్వులు పూస్తున్నాయి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చాను, పావురపు స్వరము మన దేశంలో వినబడుతుంది. ఇక్కడ పావురపు స్వరం అంటుండగానే దేవుని యొక్క సువార్త దేశంలో విరివిగా వినబడాలి. ప్రపంచ దేశాల్లో విరివిగా వినిపిస్తూ ఉండాలి. ఈ ప్రపంచంలో దాదాపుగా 195 దేశాల నుండి 200 దేశాల వరకు ప్రపంచంలో ఉంది ఈ భూగడ్డ మీద. కాబట్టి ఈ దేశాలన్నింటిలో కూడా దేవుని యొక్క సువార్త
వినిపించుతూ ఉండాలి. మన దేశంలో దాదాపుగా 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో విరివిగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉండాలి. మన దేశంలో దాదాపుగా 140 నుండి 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో కొద్దిమంది రక్షణ అందుకునే వారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రక్షించబడడానికి పౌరపు స్వరం వినబడుతూ ఉండాలి. ప్రాముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 8 కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క సువార్తకి లోబడాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందని కోరుచున్నాను. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశాలన్నిటిలో ఉన్నటువంటి ప్రజలు పౌరపు స్వరము విని ఆ సువార్తకు లోబడి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది క్రీస్తు నామములో బ్యాప్టిజం పొందుకొని పాతాలను తప్పించుకొని పరలోకం చేరాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ఈ పరమగీతంలో ఈ మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, పౌరపు స్వరం మన దేశంలో వినబడుతుంది. సువార్త వినాలి. పరలోకపు పౌరం యేసు, భూలోకపు పౌరం సంఘం. అంటే యేసులో పాపము లేదు, పాపరహితుడు ఆయన. మనం పాప సహితులము. పాపరహితుడైనటువంటి యేసు పాప సహితులమైన మన కొరకు మానవ శరీరాన్ని ధరించి మానవుని స్థానంలో నిలిచాడు. మనం పొందవలసినటువంటి శిక్ష, పాపం ద్వారా మన మీదకి వచ్చినటువంటి దేవుని ఉగ్రతను మనం భరించలేమని మన పక్షంగా మన స్థానంలో మన కొరకు యేసు నిలిచాడు. మనందరి పాప దోషాలు యేసు భుజస్కంధాల మీద మోపాడు దేవుడు. కనుక మనందరి కొరకు ఆయన మరణించాడు. లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు మరణించాడు. ఎందుకనగా ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. కాబట్టి పరలోక పౌరము యేసు పాపము లేనివాడు. మనందరి పాప దోషముల కొరకు ఆయన మరణించి మనందరి పాపాలు కడిగివేశాడు. తన రక్తం ద్వారా మన పాపాలు కడిగివేసి వాటిని తుడిచివేసి మనలను పరిశుద్ధుల జాబితాలోనికి తీసుకొచ్చాడు. అందుకనే సంఘానికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఏందా బాధ్యత అంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే బాధ్యత ఆ రోజు శిష్యులకు ఇచ్చిన. శిష్యులు తర్వాత ఆదిమ సంఘం ఆయన గురించి ప్రకటిస్తూ ఆయన మహింపరిచింది. సో పరలోకపు పౌరము యేసు, భూలోక పౌరము సంఘం. ఆ స్వరం బయట వినబడాలి. మీరందరూ సువార్త కొరకు బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. సో భూలోక పౌరానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ గివెన్ బై ద రెజరెక్టెడ్ గాడ్. పునరుద్ధరణుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ గొప్ప ఆజ్ఞను సంఘానికి జారీ చేశాడు. ఈ రోజున సువార్త తీసుకుని వెళుతుంటే అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి, అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా మీకెవరు ఇచ్చారు అధికారము అని నిలదీస్తుంది సమాజం ఈ భూలోక పౌరమైన సంఘాన్ని. అయినా భయపడదు, కృంగిపోదు, వెనుదిరగదు. ఎందుకంటే అధికారం ఇచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మానవుడు కాదు. భూమిని సృష్టించినవాడు, భూమిని సృష్టించిన దేవుడు, ఆకాశాన్ని, పరలోకాన్ని, దృశ్యలోకాన్ని, అదృశ్యలోకాన్ని సృష్టించిన దేవుడు, మానవునికి భూమినిచ్చిన దేవుడు,
భూమి మీదకి ఆయనకు అధికారం ఉంది, ప్రతి మానవుని మీద ఆయనకు అధికారం ఉంది. అందుకనే ఈ భూమిని మానవునికి దేవుడు అందించాడు. ఈ భూమి మీద ఉన్న మానవుడు నశించిపోకుండా ఉన్నట్లు సంఘానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, సువార్త ప్రకటించమన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సంఘం భూలోక పావురం ఆ స్వరాన్ని, యేసు స్వరాన్ని వినిపించడానికి ఎప్పుడు కూడా వెనకాడదు. కాబట్టి ఈ యొక్క సమయంలో సంఘం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పురస్కరించుకొని దేవుని సువార్త చెప్పడానికి బయటికి వెళ్ళాలి. సంఘం బయటికి వెళ్ళాలి. ద చర్చ్ మస్ట్ గో అవుట్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఈ రోజున అనేక దాడులు జరుగుతున్నాయి సంఘాల మీద. సంఘాన్ని కూల్చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను పోయినసారి ప్రసంగంలో, చాలామంది విశ్వాసులను నగ్నంగా తిప్పుతున్నారు. మణిపూర్ దానికి మీకు ఉదాహరణ. భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి, అయినా ప్రాణాలు చాలామంది కోల్పోయారు. అయినా దేవుని సువార్త ఎక్కడ కూడా ఆగలేదు. ఎందుకనగా సువార్తని అప్పగించిన దేవుడు సజీవుడు, ఆయన మీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట అంటాడు, 20వ వచనంతో ముగిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంతో మత్తయి సువార్త ముగిస్తుంది. ఆయన అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. సో తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు తప్పనిసరిగా తోడుగా ఉన్నాడు, తోడుగా ఉంటాడు. ఎందుకనంటే అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుతుడు కాదు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ, కమిషన్, ఆయన ఆజ్ఞను తీసుకొని లోకములోనికి సంఘం బయటికి వెళ్ళాలి. ఎందుకనగా పావురపు స్వరం దేశంలో వినబడుతుంది. వినబడే స్వరాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తున్నాను. ఈ యుగమే కాదు, రాబో యుగాల్లో కూడా దేవుని స్వరాన్ని ఆపడానికి ఎవరికి చేత కాదు. చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పటికైనా చెప్తాను. దేవుని యొక్క స్వరాన్ని ఆపడానికి ఏ ప్రభుత్వం చేత కాదని చెప్తున్నాను నేను. ఎందుకనగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేవుడే. ఆయన చేతిలో ప్రభుత్వాలు ఉంటాయి. ఆయన నడిపిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. సింహాసనం మీద కూర్చోబెట్టేది ఆయనే, సింహాసనం మీద నుంచి దించేది ఆయనే. ఆయనకి తెలియకుండా ప్రపంచంలో ఈ భూమి మీద ఏమీ జరగదు. ఆయనకి వ్యతిరేకమైన ఏ ఆయుధం వర్ధలదు. మునికోలలకు ఎదురు తనడం చాలా కష్టం. ఎవరు ఏమీ చేయలేరు. ప్రభు యొక్క స్వరాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకనగా దేవుడు యొక్క ప్రణాళిక అది నిత్య ప్రణాళిక. నిత్య ప్రణాళిక ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి. అందుకే స్వరం వినబడుతూ ఉండాలి, గానం వినబడుతూ ఉండాలి, దేవుని గురించిన రక్షణ సువార్త వెళుతూ ఉండాలి. అనేకులు రక్షణ మార్గంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కిందకు వస్తున్నా నేను. 13వ వచనం, అంజూరపు కాయలు పక్క మగ్గుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతబట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. గత వారంలో దీన్ని మెన్షన్ చేసినట్టున్నా నేను. నువ్వు రావాలి అంటే ఇక్కడ చూడండి, నువ్వు లెయ్యాలి. ప్రభు పిలుస్తున్నా, నువ్వు రావాలి అంటే నువ్వు లెయ్యాలి కదా. చాలామంది నిరుత్సాహ స్థితిలో ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇంకా ఇది బతుకుతున్నామనే పేరుంది కానీ మృతుల జాబితాలో ఉన్నాం మనము. మీరు గమనించారు కదా, ఎఫెసీ పత్రిక 5:14 ఆ మాట రాయబడింది. ఏమన్నా వస్తున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. లెమ్మంటున్నాడు దేవుడు. అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషులను ఏమని చెప్తున్నాడు దేవుడు? లెమ్ము అంటున్నాడు దేవుని. ఎందుకంటే దేవుడు మన మీద ప్రకాశిస్తున్నాడు. ఎఫెసీ 2:1 ప్రకారం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. తిరిగి ఎఫెసీ పత్రిక 5:14 ప్రకారం క్రీస్తు ప్రకాశిస్తున్నందువలన తిరిగి నేను లెమ్మని ప్రభు చెప్తున్నాడు. లేస్తే లేపిన ప్రభు దగ్గరికి నువ్వు రావాలా. ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వస్తావో
అప్పుడు నువ్వు ఆ యొక్క మాటకు విధేయత చూపినట్టుగా దాని అర్థం. మీరు గమనించండి, అంజూరపు కాయలు పరిపక్వానికి వచ్చాయి. మీకు తెలుసా, 2 చెట్ల గురించి ప్రభు చెప్పాడు. ఒకటి తోటలో ఉన్న చెట్టు, రెండవది తోట వెలుపట ఉన్న చెట్టు. 2 రకాలైన చెట్లు మీరు చూస్తారు. అంటే త్రోవ పక్కన ఒక చెట్టు ఉంది, అది అంజూరపు చెట్టే. తోటలో ఒక చెట్టు ఉంది, అది అంజూరపు చెట్టే. దాంట్లో 3 సంవత్సరాల నుంచి కాపు ఎదురు చూసినా కాయలేదు. త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు యేసయ్య ఆకలి కొని చూస్తే దాంట్లో కాయలేదు. గమనించారు కదా ఎలా ఉంది ఆ విషయాలు మీరు గమనించినప్పుడు. మీరు చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త త్వరగా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం తీయండి. ఇక్కడ అంజూరపు చెట్లు ఎక్కడున్నది అని అంటే, ఎక్కడుందంటే ద్రాక్ష తోటలో ఉంది. 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. 6వ వచనం కూడా చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదగవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదగవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికిపోయి దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ తవ్వి ఎరువు మట్టు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండేనేమో, అది ఫలిస్తే సరి, లేనిలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులరా, ఇక్కడ ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడట ఫలం కొరకు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అయితే ఫలం ఉందా అంటే తోట యజమానుడు అంటున్నాడు తోటమాలితో, ఈ చెట్టుని నరికేయి అంటున్నాడు. ప్లీజ్ కట్ ఇట్ డౌన్, నరికే దీన్ని. ఈ చెట్టు వల్ల ఈ తోటలో ఈ భూమి ఎందుకు వేస్ట్ అవుతుంది? ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు నాటొచ్చు కదా అని తోట యజమానుడు అంటున్నప్పుడు, తోటమాలి మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన ఒక మాట ఉన్నాడు. అయ్యా మళ్ళా నేను మళ్ళీ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, మళ్ళీ శ్రద్ధ తీసుకుంటా, ఈ సంవత్సరం కూడా ఉండి ఇది ఫలిస్తే సరి, ఫలించకపోతే నేను పక్కకు తొలగుతా, నీవే తొలగించాయి అన్నాడు. ప్రియులరా, కృప వల్ల బ్రతుకుతున్న మనము. తోటమాలి అడ్డుపడ్డాడు. ఎవరు తోటమాలి? మన ప్రభుని యేసుక్రీస్తు. మనం నరికి వేయబడకున్నట్లు మన పక్షంగా నిలబడ్డాడు తోటమాలి. గమనించాలి మీరు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని చెప్తున్నాడు మన తోటమాలి, మన ప్రభుని యేసుక్రీస్తు. నీకు నాకు మధ్య, దేవునికి మనకు మధ్య ఆయన అడ్డుగా నిలబడ్డాడు. అందుకే నువ్వు నిలబడ్డావు. కాపు లేకపోయినా, ఆయనకి ఇష్టమైన కాపు లేకపోయినా, ఆయనని సంతృప్తి పరిచేటటువంటి కాపు లేకపోయినా, నీ జీవితం సరిగా లేకపోయినా నువ్వు బ్రతికి ఉండడానికి కారణం ఏమిటంటే తోటమాలి యేసు యజమానుడైన తండ్రికి అడ్డుపడ్డాడు. అందుకే నువ్వు నిలిచావు, నేను నిలబడ్డాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. తోటలో ఉంది అంజూరపు చెట్టు, తోటలోనే ఉంది. ఏ తోట? అది ద్రాక్ష తోట. తోటలో ఉంది, కానీ నీరున్నాయి, ఎరువు ఉంది, అన్ని విషయాలు బాగున్నాయి. అయినా ప్రభువు ఎదురు చూసినప్పుడు ఫలాలు లేవు, ఫలము లేని చెట్టు. అందుకే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చదవలేదా మీరు? మత్తయి సువార్త 3:10 ఉంటుంది ఆ మాట. ఇప్పుడే గొడ్డలి అనగా తీర్పుకు సాదృశ్యం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి చెట్టు వేరున ఉందంటే తీర్పు సిద్ధంగా ఉంది. అయితే తోటమాలి అడ్డుపడినందువల్ల తీర్పు కొద్దిగా ఎటుది పోస్ట్ పోన్ అయింది. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం ఇది. తోటలో ఉన్నది ఫలితం లేదు. ఇంకొకటి ఉంది, ఇంకొక చెట్టు, అది తోట వెలుపట ఉంది. తోట వెలుపట తోవ పక్కలో ఉంది. దాని వ్యవహారం ఎలా ఉంది మీరు చూసారా? గమనించండి. 21వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 18 నుంచి ఈ మాటలు ఉన్నాయి. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి
దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను. తక్షణమే అంజరపు చెట్టు ఏమైపోయింది? అంజరపు చెట్టు ఏమైంది? ఎండిపోయింది. తక్షణమే ఎండిపోయిందట. చూడండి, శిష్యులు ఆశ్చర్యపడి అంజరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా ఉండిన ఎడల ఈ అంజరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుటకు మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేదుగా కానీ చెప్పిన ఎడల అలాగూ జరుగుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి నమ్మినలా మీరు వాటన్నిటిని పొందుదరు చెప్పి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను దీనికి సమయం ఇవ్వలేదు, దానికి సమయం ఇచ్చాడు. దానికి ఇంకొక సంవత్సరం ఇచ్చాడు, దీనికి అసలు సమయమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తోవ పక్కన ఉన్న చెట్టు ఆయన ఆకలి కొని ఆ చెట్టు సాయి చూశాడు. ఇక్కడ పాలస్తీనా దేశంలో ఈ చెట్టులో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే చెట్టు గుబురుగా ఉంటే, ఆకు ఉంటే ఏదో ఒక ఫలం ఉండాలి. అది అకాల ఫలము కానీ సకాల ఫలము కానీ ఏదో ఒక ఫలం ఉండాలి. ఆకులు ఉంటే ఫలం ఉండాలి, అదేనమాట. ఆ చెట్టుకి ఆకు ఉందంటే దాంట్లో ఏదో ఒక ఫలం ఉండాలి. సకాలంలో కాసేదైనా ఉండాలి, అకాల ఫలమైన ఉండాలి, ఏదో ఒక ఫలం ఉండదు. అది అంజూరపు చెట్టు ఫలము కాదు, కాలము కాదు అని రాశాడు మార్కు రాస్తూ. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ యొక్క చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది చిగురించి ఆకుగా మారి పూతగా వచ్చి కాయగా మారి అది పండుగ మారుతుంది కదా, స్టేజెస్ అది. అయితే ఆకు ఉన్న చెట్టులో ఫలం ఉండాలి, లేకపోతే యేసు ఎందుకు చూస్తాడు? ఆయన తెలీదా? జ్ఞానం లేనోడా ఏంది అని తెలుసు. ఆకలి కొని ఆ చెట్టు సాయి చూస్తే ఆకు ఉందంటే ఫలం ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాంట్లో ఆకు దట్టంగా ఉంది కానీ ఫలము ఒక్కటి మాత్రం లేదు. అందుకే అది శపించబడింది ఇమీడియట్గా. ఆకులు ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం. వేషధారణ జీవితం కలిగి ఉన్నారు చాలామంది. పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల శక్తి లేకుండా, భక్తికి కలిగిన శక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు చాలామంది. పైన భక్తి, పైకి భక్తి కానీ లోపల శక్తిహీనంగా బ్రతుకుతుంటారు. పైన భక్తిగా ఉంటారు కానీ దేవుడు చూసినప్పుడు దేవుణ్ణి తృప్తిపరిచే ఫలాలు ఉండవు వారి జీవితంలో. కాబట్టి ఇది చూడండి, దీనికి మళ్ళీ సమయం ఇవ్వలేదు దేవుడు. కానీ ఇక మీదట ఎన్నడూ కాపు కాయకుందుగా తక్షణమే చెట్టు ఎండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక చెట్టుకి సమయం ఇచ్చాడు, ఈ చెట్టుకి సమయం ఇవ్వలేదు. మన జీవితాల్లో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ప్రభు కోరినప్పుడు, ప్రభు నీ వైపు చూసినప్పుడు, ప్రభు ఆకలి కొని నీ వైపు చూసినప్పుడు, ఆత్మీయ ఆకలి, అది శరీర సంబంధమైన ఆకలి కాదు, ఆత్మ సంబంధమైన ఆకలి ఎవరు తీరుస్తారు? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? వారు నన్ను మహింపరిచేగా ఉన్నాయా? నన్ను తృప్తిపరిచేగా ఉన్నాయా? వీరి కొరకు నేను మరణించాను కదా, వీరు ఎలా జీవిస్తున్నారు నా కొరకని నీ సాయి చూసినప్పుడు దేవుడు కోరిన ఫలముని ఇవ్వలేకపోతే మళ్ళా సమయం ఇస్తాడో లేదు మనకు తెలియదు. కానీ దేవుని వైపు మనం చూడాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఉంది ఈ మాట చూస్తుంటే. ఒకదానికేమో సమయం ఇచ్చాడు, ఒకదానికేమో సమయం ఇవ్వకుండా ఎండిపోయింది. అయితే దేవుడు గద్దించినప్పుడు ఈ సంఘములో ఉన్నటువంటి ద్రాక్ష తోట, సంఘం అంటే సంఘము ద్రాక్ష తోటకు పోల్చబడింది. చూడండి, ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యము అంటే ఆ తోటలో ఉన్న చెట్టు. ఇక్కడ అవిశ్వాసి జీవితం. చాలామంది ఫలిస్తున్నారు, కొంతమంది ఫలించలేకపోతున్నారు. ఆ తోటలోనే ఈ అంజూరపు చెట్టు కూడా ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నాం. ఇందులో అందరూ విశ్వాసులు కాదు, అందరూ అవిశ్వాసులు కాదు, అందరూ పరిశుద్ధులు కాదు, అందరూ పాపులు కాదు. పాపులు పరిశుద్ధులు కలిసి ఉన్నారు, విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఉన్నారు. దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని తృణీకరించే బిడ్డలు సంఘంలో కలిసి ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా కలిసి ఎదుగుతున్నాయని దాని అర్థమైందా? ఇది సంగతి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా, అయినా దేవుని కృప ఎలా ఉంది? శిష్యులు అన్నారు, గురుగులు పెరుగుతున్నాయి కదా, పెరికేస్తామన్నాడు. పెరకొద్దు అన్నాడు ప్రభు. ఎంత కృప ఉందో కదా మన మీద.
పెరగొద్దు. ఒకవేళ గురుగులు పెరుగుతుంటే ఒకవేళ మీరు గోధుమలు కూడా పెరిగేయచ్చేమో. లెట్ దెమ్ గ్రో టుగెదర్. అవి రెండు కలిసి ఎదగనివ్వండి అన్నాడు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా ఇష్టం ఈ మాట. ఆ రెండు కలిసి ఎదగనియండి అంటే దేవుని కృప అందరి మీద ఉందని దాని అర్థం. దేవుని కృప అందరి మీద ఉంది, కొందరి మీద కాదు. అవిశ్వాసం మీద ఉంది, విశ్వాసం మీద కూడా ఉంది. పరిశుద్ధుల మీద ఉంది, ఇంకా పాపం ఒప్పుకోకుండా ఉండే వారి మీద కూడా ఉంది. దేవుని కృప అందరి మీద ఉన్నదానికి సాదృశ్యం అది. కలిసి ఎదగనివ్వండి. ఒకవేళ చివరి వరకు అలాగే మారకుండా ఉంటే వాటిని నేనే వేరు చేస్తా. నేను వేరు చేసి వాటిని అగ్గితో కాల్చేస్తా. ఆమేన్, స్తోత్రం, అద్భుతం. ఈ లోపల సమయం ఇచ్చాడు దానికి. కలిసి ఎదగనివ్వండి. నేను రాకడ వరకు నేను స్టెప్ తీసుకుంటా. నేను వాటిని వేరు చేస్తా, మీరు చేయవాకండి. ఒకళ్ళు పెరికేస్తారేమో గోధుమలు కూడా. గోధుమలు అంటే నీతిమంతులకు సాదృశ్యం. మరి గోధుమలు ఇస్తాం కదా, గురుగులెల్లా వచ్చాయి. ఇది అపవాది చేసిన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని చేతిలో ఉన్నారు, కొంతమంది అపవాది చేతిలో ఉన్నారు. వాడు ఎట్ట చెప్తే అట్ట నడుస్తున్నారు కొంతమంది, దేవుడు ఎలా చెప్తే అట్ట నడుస్తున్నారు కొంతమంది. దేవుని మార్గంలో నడిచేవాళ్ళు కొంతమంది, అపవాది మార్గంలో నడిచేవాళ్ళు కొంతమంది. అయినప్పటికీ దేవుని కృప ఇద్దరి మీద ఉన్నది. ఎందుకంటే వారు నశించిపోతే నరకానికి వెళ్తారని దేవుని కృప కామన్గా అందరి మీదకి విస్తరించింది. అందుకే బ్రతుకుతున్నాం. మన నీతి కాదు, మన భక్తి కాదు, మన జీవితం కాదు, మనం జీవించడం దేవుని ఉచితమైన కృపగా భావిస్తున్నాం. ఇక్కడ ఈ చెట్టు చూడండి. ఇప్పుడు అదేమో దానికి 3 సంవత్సరాలు ఎదురు చూసిన కాపు కాయలేదు, 1 సంవత్సరం దానికి ఇచ్చాడు. ఈ చెట్టు త్రావు పక్కన ఉన్న చెట్టు చూశాడు, దాంట్లో ఫలం ఉంది అనుకున్నాడు, ఫలము లేదు. వెంటనే ఆయన శపించాడు, చెట్టు ఎండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో ఉండే తోటలో ఉన్న చెట్టు ఎలా ఉందో మందిరంలో ఉండే వాళ్ళు కూడా అట్టే ఉన్నారు. అందుకని మరి త్రావు పక్కన ఉండే వాళ్ళు ఎట్లా అంటే మందిరానికి రాకుండా బయట తిరిగే బ్యాచ్. ఇది బయట తిరిగే బ్యాచ్, దేవుని ఎరగని బ్యాచ్. చూడండి, గమనించండి. త్రావు పక్కన ఉండే చెట్టు ఎలా ఉన్నదో మందిరం తోటలో ఉండే చెట్టు అట్టే ఉంది. ఇది కాయలేదు, అది కాయలేదు, అది శపించబడింది, దీనికి టైం ఇచ్చాడు. స్తోత్రం. త్రావు పక్కన ఉండే దానికి టైం లేదు. చాలామంది నశించిపోతూ ఉన్నారు. టైం ఇస్తూ ఉన్నాడు. ఒక టైం వస్తుంది, ప్రభు చేతిలో పడడం భయంకరం. అందుకే లోపల ఉన్న చెట్టు ఎలా ఉందో బయట ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికంటే అది ముందుగానే శపించబడింది. మీరు ఆలోచించేద్దండి. అది ఇక్కడ దేవుడు ఒక కృపనిచ్చాడు సంఘానికి. ఏంటంట, ఇది పూత పట్టిందా లేదా ఏమన్నాడు అక్కడ చూడండి. ఇప్పుడు పరమగీతం తీసుకుని చూడండి. అంజూరపు కాయలు పక్వ మగుస్తున్నవి. ఇక్కడ ఏమన్నాడు, అంజూరపు కాయలు కాసిందా, పరిపక్వానికి వచ్చిందా, దేవుని కృపే కదా. టైం ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 1 సంవత్సరం ఇచ్చాడు. 1 సంవత్సరం ఇచ్చాడు. ఈ 1 సంవత్సరంలో ఏమైందంటే ఇది అంజూరపు కాయలు కాసి పరిపక్వానికి వచ్చేసాయంట. ఆమేన్, స్తోత్రం, అద్భుతం. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా మైండ్లో అది పెట్టాడు. ఇది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెట్టాడు. 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూసా, కాలేదు. అయితే 1 సంవత్సరం టైం ఇవ్వమని అడిగాడు ప్రభు. ఈ సంవత్సరంలో ఏమైంది అనుకుంటున్నాడు? అది మళ్ళా ఎరువేసి, మళ్ళీ దాన్ని తవ్వి, దాంట్లో రాళ్ళు తీసి పక్కన పడేసి, దాంట్లో ఎరువేసి, నీళ్లు పెట్టి, ఇంత వాక్యం చెప్పి, ఖండించి, బుద్ధి చెప్పి, గద్దించి, దేవుడి యొక్క సన్నిధిలో వాక్యము ఎక్కువగా మీకు చెప్పిన కారణం చేత ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అంజూరపు చెట్టు పూత పూయడం. స్తోత్రం. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, పూత పూసింది, కాయగాసింది, పరిపక్వానికి వచ్చాయి అంజురము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి విషయం. కింద చూడండి, ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసన ఇస్తుంది. ఏం చేస్తుందంట? ద్రాక్ష చెట్టు ఏం చేస్తుందంట? పూత పట్టి ఏమిస్తుందంట? సువాసన ఇస్తుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. ఒక ఆయన ఇట్లా చదివాడు దాన్ని. ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అన్నాడంట. చదవండి. ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అన్నారంట. ఈగలు కాదు ఈ తీగలు, ఈగలు కాదు తీగలు. వల్లిలో తీగ అంటగట్టబడి ఉండాలా. స్తోత్రం. ఎలా ఉండాలా? యోహాను సువార్త 15 అధ్యాయాలు మాట్లాడుతున్నాను నేను. గమనించండి. తీగ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉండాలా. ఆ ఒల్లికి దూరంగా ఉండి వేరుగా ఉండి ఏం చేయలేము.
ఏర్లు ఆ ఒలిలో అతుకబడి ఉంటే దాంట్లో నుండి జీవం తీసుకుంటుంది, దాంట్లో నుండి శక్తి తీసుకుంటుంది, దాంట్లో నుండి సమస్తాన్ని స్వీకరించి అది పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, పువ్వు వికసిస్తుంది, పరిమళం వస్తుంది. అలాగా సంఘం మారిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంతోషపరిచే చెట్టు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు తీగ ఎప్పుడైతే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటుందో అది బహుగా ఫలిస్తుంది. బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చదువుతారు మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. సంఘాన్ని గురించి ఎంత గొప్ప మాట చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు ఫలాలు పరిపక్వానికి వచ్చాయట. ద్రాక్ష చెట్టు వచ్చి పూతబట్టి సువాసన వెదజల్లుతుందట. అమ్మా, ఏ వాసన అది? చెడు వాసన, సువాసన? విశ్వాసులు చెడు వాసన వెదజల్లకూడదు. పనికిమాలిన చేష్టాలు, పనికిమాలిన జీవితాలు, మాటలు, చూపు, నడక అంత పవిత్రంగా ఉండాలా. మీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఎవరి సొత్తు? మీరు మీ సొత్తు, దేవుని సొత్తు? మీరందరూ దేవుని సొత్తు, మనమందరం దేవుని సొత్తు. కనుక ఆ శరీరము ఆయన ద్వారా మనకి ఇవ్వబడింది కనుక శరీరంతో కూడా మహింపరచమని ప్రభు చెప్తున్నాడు. వాక్యం చదివితే మంచిది. 6:19 చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. స్తోత్ర. ఇది సంగతి. సంఘం అలా ఉండాలి. అప్పుడే మీలో నుండి మంచి ప్రవర్తన వస్తుంది. సువాసన వెదజల్లుతారు. అది దేవునికి ఇంపుగా ఉంటుంది, ప్రజలకు కూడా ఇంపుగా ఉంటుంది. దేవునికి ప్రజలకు ఇంపుగా ఉన్న జీవితాలు మీ జీవితాలు మార్చబడాలి. అది మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ముందుకు వెళదాం. ఎలా ఉంది మీరు చూసినప్పుడు? ఏమంటున్నాడు? ద్రాక్షతోటి పూతబట్టి సువాసనిస్తున్నది నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము నా ప్రియురాల అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్యకి ఇష్టమైన సంఘంగా ఉండాలి, యేసయ్య కోరిన రీతిగా ఉండాలి, యేసయ్యని సంతృప్తి పరిచేదిగా ఉండాలి. యేసయ్య వివాహమాడే వధువుగా సంఘం ఎదగాలి. స్తోత్రం. హల్లెలూయా. అది సంగతి. అక్కడ ఇప్పుడేమన్నాడు? సుందరవతి అంటున్నాడు. ఎక్కడిది సౌందర్యం సంఘానికి అంటే యేసు తన స్వరూపాన్ని కోల్పోయినందువల్లే నీకు నాకు ఆ స్వరూపం వచ్చింది. స్వరూపము లేదే, సొగుసు లేదే, అందంగా ఉండేవాడే కానీ తన అందాన్ని మన కొరకు కోల్పోయాడు. స్వరూపము సొగసు కోల్పోయాడు సంఘానికి దాన్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అందం మనకు వచ్చింది. నక్షత్రం భూషణం చంద్రో నారీనాం భూషణం పతి అని రాయబడింది ఒక దగ్గర. మనకి అర్థం ఏంటంటే నక్షత్రాలు ఆకాశంలో ఎన్నున్నా చంద్రుడు ఆకాశం లేకపోతే ఆకాశం కాంతి విహీనంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? అది కాంతివంతంగా కనబడుతుంది. రాత్రి ఇవ్వడానికి చిన్న జ్యోతి, పగల్ని ఏలడానికి పెద్ద జ్యోతిని దేవుడు ఆకాశంలో ఉంచాడు. పెద్ద జ్యోతి సూర్యుడు, స్వయం ప్రకాశ శక్తి ఉన్నటువంటి వాడు. మండుచున్న పెద్ద అగ్నిగోళం సూర్యుడు. దేవునికి స్తోత్రం. అందులో మచ్చలేదు అని గలిలియో చెప్పాడు కదా. గలిలియో వ్యక్తి ఒక శక్తివంతమైన టెలిస్కోప్ను కనుగొని టెలిస్కోప్ ద్వారా సూర్యుని చూశాడు. ఆయన సూర్యుని చూసినప్పుడు సూర్యునిలో మచ్చలేదు అని చెప్పాడు. దేర్ ఈజ్ నో ఎనీ బ్లాక్ స్పాట్ ఇన్ ద బ్రిలియంట్ సన్ అన్నాడు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యునిలో మచ్చలేదు అన్నాడు. అయితే మచ్చలు ఉన్నాయి. ఉంటే ఎక్కడున్నాయంటే ఉపరితలం మీద ఉన్నాయి అన్నాడు. సూర్యుని చుట్టూ ఒక ఉపరితలం ఉంటుంది, ఆ సర్కిల్ మీద మచ్చలు ఉన్నాయి అన్నాడు. ఏంది దీని అర్థం ఏంటి? అది నీతి సూర్యుడైన యేసులో పాపం లేదు. సూర్యుని చుట్టూ అంటే నీతి సూర్యుని చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవుల్లో, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, యేసు అనుచరుల్లో, క్రైస్తవులుగా పేరు పొందినటువంటి వారిలో, దేవుని బిడ్డలుగా పేరు పొందినటువంటి వారిలో మచ్చలు ఉన్నాయి, కొన్ని లొసుకులు ఉన్నాయి. సరిదిద్దుకోమని దాని అర్థం. స్తోత్రం. ఆమేన్. చదవండి వాక్యం ఎట్లా ఉందో. రోమపత్రిక 2వ అధ్యాయం 21 చదవండి కిందకి. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా? నీవు దొంగలేస్తావా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా?
నీవు గుళ్ళను దోచెదవా? అతిశయించు నీవు మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము. ఇది ఉపరితలం, ఇది ఉపరితలం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా జీవించగా నువ్వు చెప్పతావు కానీ చేయవు, ఆచరించవు. అందువలన దేవుని చుట్టూ ఉన్నవారు, దేవుని అనుసరిస్తున్నానని చెప్పిన వారు, దేవుని అనుచరులుగా ఉన్నవారు, వారిలో లొసుకలు ఉన్నాయి, సరిదిద్దుకోమని దేని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, కాబట్టి గలీలో చెప్పిన మాట కరెక్టే. కాబట్టి ఆయనలో మచ్చలేదు. యేసుక్రీస్తు వారు ప్రభువారు అన్నాడు, నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవరు రుజువు చేస్తారని సవాల్ చేసిన వాడు ఈ భూలోకంలో మానవ చరిత్రలో ఒకడు కనబడతాడు. ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. దేవుని అనుసరిస్తున్నామని వారిలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటేనే మీరు సువాసన వెదజల్లగలరు అనేది దేవునికి వాక్యం సెలవిస్తున్న మాట. ముందుకు వెళదాం. చూడండి, కాబట్టి ఈ చంద్రుడికి అందం ఎలా వచ్చింది అని అంటే సూర్యుని మీద ఆధారపడితేనే వచ్చింది. కాబట్టి సంఘానికి అందం ఎలా వచ్చిందంటే యేసు మన కొరకు అందాన్ని కోల్పోవడం వల్ల ఆ సొగసును నీకు నాకు అందించాడని అర్థం. అందుకనే సంఘాన్ని ప్రభు చూసినప్పుడు సుందరవతి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి సంఘంగా, దేవునికి ఇష్టమైనటువంటి వధువుగా నువ్వు లేకపోతే దేవుని రాకడ సమయంలో నువ్వు ఎత్తబడలేవని సంగతి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో ఉండాలి. ఎత్తబడితేనే కదా వధువు అవుతుంది, విడవబడితే శ్రమలోకి వెళ్తారు మీరు. అందుకని ఎత్తబడిగే సంఘాన్ని ప్రభు అంటున్నాడు సుందరవతి అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి అలాంటి సుందరము అంటే అర్థం ఏంటంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎంత మాట రాశాడు, ఎట్లా రాశాడు అంటే పైకి సంబంధించే అందం కాదు ఇది, భౌతిక సంబంధమైన అందం కాదు ఇది. ఇది ఏ అందం అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం అందం. ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు, ప్రభు కోరిన రీతిగా నువ్వు జీవించగలిగితే, ఎదగలిగితే, పరిపూర్ణతకు రాగలిగితే అప్పుడు అంటున్నారు ప్రభు సుందరవతి అని. స్తోత్రం. ఈ అందం పోతుంది, ఆరోగ్యం నశిస్తుంది, చర్మం మీద ముడతలు వస్తాయి, వెంట్రుకలు నాలాగే తెల్లబడతాయి. ఆమె అలాగే ఉంటారు అనుకోవద్దా అని. వెంట్రుకలు తెల్లబడతాయి, చర్మం ముడతబడుతుంది, కన్ను దృష్టి తగ్గుతుంది, మాట పొద్దుగ్గా వస్తుంది, కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు, నీ శరీర పరిస్థితి కొద్దిగా మారుతుంది. యవనస్తురాలుగా ఉన్నప్పుడు చేసే పనులు చేయలేవు. ఎవరైనా నీకు సహాయం చేసి పెట్టాలని ఆశపడతావు, ఎవరు నీ దగ్గర ఉండరు. కానీ యేసే ఉన్నాడు, నాకు ఆయనే దిక్కని తలకాయ ఉంచుకొని కూర్చుంటావు. అలాంటి స్థితులు మీకు వస్తాయి. అవి ఈ శరీర సంబంధమైనటువంటి అందం కోల్పోతుంది, డబ్బు పోతుంది, అందం పోతుంది, అన్నీ పోతాయి. కానీ యేసు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ పోయినా ఎవరుంటారు? యేసు ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన చూసేదే ఇప్పుడు ఆత్మ సంబంధమైన సౌందర్యం, పరిపక్వత. ఎలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితం? పరిశుద్ధంగా ఉందా? సాక్ష్యం బాగుందా? నీతిగా ఉన్నావా? విశ్వాసంతో ఉన్నావా? ప్రార్థన జీవితం ఉందా? ప్రభు యొక్క అడుగుజాల నడుచున్నావా? ప్రభు కోరిన రీతిగా సంఘం ఉందా అంటే అప్పుడు అంటాడు ప్రభు సుందరవతి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి వధువు. జ్ఞాపకం చేస్తున్నాను మీకు, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన అనుకున్న సమయంలో మీరు కనబడకపోతే మీరు ఇంకా నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారని అర్థం. కాబట్టి దేవుడి రాకడలో ఎత్తబడగలగడానికి మీరు ఆత్మీయంగా పరిపక్వతలోకి రావడానికి మెలకుగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. చూడండి, నా ప్రియురాలా ఏమంటాడు? సుందరవతి లెమ్ము రమ్ము. ఇంకా నీవు ఆ స్థితిలో ఉంటే ప్రభు స్వరం విని పైకి లేయాలా, నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి అక్కడ. ఇప్పుడు 14 వచ్చిన చూడండి. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖం కనబడనిమ్ము అంటున్నాడు. నీ ముఖం నాకు సోపవకనలా. కొంతమంది కోపం వస్తే నీ ముఖం చూడవకరు, శోభగానే ముఖం అంటారు. కానీ యేసయ్య మనం ఎంత బలహీనమైనా ప్రభు మనల్ని సరిచేసి పరిపక్వతలకు తెచ్చి నీ ముఖం నాకు కనబడనే అంటున్నాడు ప్రభు. స్తోత్రం. దేవుని ముఖం కనబడిన దినం ఒకటి ఉంది.
అది ఎప్పుడు అని అంటే పాపం అడ్డుగా వచ్చిన రోజు. చదవండి వాక్యం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపము ఆయన ముఖమును మరుగుపరిచను కనుక ఆయన ఆలకించక ఉన్నారు. మన పాపాలు అడ్డుగా వచ్చినాయి కనుక ఆయన ముఖం చూడలేకున్నాడు, అంతేకాకుండా ఆయన ఆలకించకుండా కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, మారింది వ్యవహారం. ఇక్కడ మారింది. ఏమంటున్నాడు ఇక్కడ? బండ సందుల్లో ఎగురు నా పావురమా. బండెవరు? బండెవరు? యేసు. ఈ బండ క్రీస్తే, కొట్టబడిన గండ. ఇశ్రాయేలు దప్పిక తీర్చడానికి కొట్టబడిన బండ ఆయనే. ఈ బండ క్రీస్తే అని రాస్తారు మీరు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఈ పావురం ఎక్కడెక్కడ ఉందంట? బండ. బండ ఎవరు? యేసే అని చదివారు కదా. అది కొట్టబడిన బండ, గాయపరచబడిన బండ. ఆమేన్. నాకు చాలా ఇష్టం ఆ మాట. చీల్చారు ఆ బండని. 105వ కీర్తన తీసి 41వ వచనం ఉంటే చదవండి అక్కడ. ఆయన బండను చీల్చగా నీళ్లు ఉబికెను. చాలు చాలు, బండ కోసం చదివించాను నేను. బండను చీల్చగా నీళ్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. కీర్తన 78, కీర్తన 78 త్వర చదవాల. కీర్తన 78 15, 16 వచనాలు చదవండి. అరణ్యములో ఆయన బండను చీల్చి, బండను చీల్చి సమృద్ధిగా ఆయన నీళ్ళను త్రాగనిచ్చాడు. బండ ఎవరని చదివారు ఇప్పుడు మీరు? బండ క్రీస్తే అని చదివారు. ఈ బండలో నుంచి అమూల్యమైన రక్తం ప్రవహించిందే. స్తోత్రం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేతను, అక్కడి నుంచి చదవండి. అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని ఎరుగుదురా. ఈ బండ గాయపరచబడినందున ఆ బండ నుండి, క్రీస్తు అనే బండ నుండి రక్తం ప్రవహించింది. ఈ రక్తము మనను శుద్ధీకరించింది. స్తోత్రం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువు. 7 తర్వాత మళ్ళీ 9 చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం ఏం చేసింది? ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసింది. ఆ బండను కొట్టారు, బండ చీల్చబడింది. ఇంకొక వచ్చిన మీరు చదవాలా. ఎక్కడ చదువుతానంటే 129వ కీర్తన చదవాలి. 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి సాళ్లను పొడవుగా చేసిరి. ఆమేన్. దున్నువారు వీపును దున్నారట, వారి సాళ్లను పొడవుగా చేశారు. అంటే శరీరం అంతా కూడా గాయపరచబడింది యేసుది. ఆ గాయములో నుంచి బండ సందుల్లో ఎగురు పావురమా. ఆయన గాయాల్లో నుండి, ఆయన కార్చిన రక్తములో నుండి పుట్టింది సంఘం. స్తోత్రం. గాయములో నుండి, ఆయన కార్చిన రక్తంలో నుండి ఉద్భవించింది సంఘం. అది కదా అపోస్తల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చెప్పేది అదే కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చదువుతారు కదా మీరు అక్కడ. అది బండ సందుల్లో ఎగిరే పావురం. యేసుక్రీస్తు యొక్క గాయాల్లో నుండి వచ్చింది ఈ సంఘం అనే పావురం. ఆమేన్. స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. కొట్టబడిన బండ, గాయపరచబడిన బండ. దున్నువారు వీపుని దున్నారు, వారి సాళ్లను పొడవుగా చేశాడు. అయితే దేవుడు ఆయన గాయాల నుంచి రక్తం కార్చాడు. పాపులమైన మనలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేశాడు. ఆ గాయాల నుంచి పుట్టిందే సంఘం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట వాడాడు అక్కడ చూడండి. బండ సందుల్లో ఎగురు పావురమా, నా పేటు బీటలను ఆశ్రయించిన పావురమా. పేటు బీటలను ఆశ్రయించే పావురము. పేటు బీటలు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ పావురానికి ఆశ్రయము యేసే.
స్తోత్రం. ఈ పౌరానికి ఆశ్రయం ఎవరు? ఆశ్రయదుర్గం ఎవరమ్మా? యేసుక్రీస్తే కదా. మీరు చదవండి, కీర్తన 91 తీసి 1-2 వచనాలు చదవండి. మహోదయుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడున విశ్రమించువాడు, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను ఆయన గురించి చెప్తున్నాను. మనకు ఆశ్రయము, పేట బీటులు అంటేవే. స్తోత్రం. ఆయన గాయాల నుంచి పుట్టినటువంటి సంఘం ఎవరిని ఆశ్రయిస్తుంది? యేసుని ఆశ్రయిస్తుంది. ఆయన మనకు ఆశ్రయ దుర్గం. స్తోత్రం. అందుకని మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. అది రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. ఎందుకంటే రాజుల వలన రక్షణ కలగదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వలనే రక్షణ కలిగింది సంఘానికి. పేటు బీటులు అంటే యేసు యొక్క రెక్కలే. ఆయన రెక్కల కింద ఆశ్రయం దొరుకుతుంది మనకు. మలాకీలో చదువుతారు కదా మీరు 4:2 ఆయన రెక్కలు ఏం చేస్తాయి? మనకు స్వస్థత కలుగు చేస్తాయి. కాబట్టి ఆయన రెక్కల కిందకి రావాలి మనం. మీరు గమనించారా? మత్తయి సువార్త 23:37 ఒక మాట ఉంటుంది. కోడి తన పిల్లలను ఏ రీతిగా కాయవలని నేను కాయిస్తాను, కానీ అనేక సార్లు నేను ప్రయత్నం చేశాను, కానీ మీరు వినలేదు అన్నాడు. కోడి తన పిల్లల్ని ఏ రీతిగా కాపాడుతుందో అలాగే మిమ్మల్ని కాపాడనుకున్నాను. రెక్కల ఆశ్రయం. రెక్కలు అనగా దేవుని హస్తాలే. ఆయన ఆశ్రయము. సంఘం అనే ఈ యొక్క బండ సందుల్లో నుంచి పుట్టినటువంటి ఈ యొక్క సంఘం, ఆయన రక్తము చేత కడగబడి కొనబడి విమోచించబడినటువంటి సంఘం, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు యేసుని ఆశ్రయిస్తుంది సంఘం. దేవుని స్తోత్రం. ఇది పేట బీటులు అంటే అర్థం. ఆయన దగ్గరికి రావడమే. ఆయన దగ్గరకు వస్తే నీకు ఆశ్రయం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది. ఎందుకంటే నీకు విశ్రాంతి ఉంటుంది, నీకు అభయం ఉంటుంది, నీకు ధైర్యం ఉంటుంది. కోడి రెక్కల కింద ఒక పిల్ల తలకాయ బయట పెడుతుంది. మీకు చూసారా? ఆ పిల్లలు ఏదైనా శత్రువు వచ్చినప్పుడు తల్లి కూత వేస్తుంది, కాశనిస్తుంది. ఆ కాశనవన్నీ ఆ పిల్లలన్నీ కూడా రెక్కల కిందకు వస్తాయి. దేవునికి స్తోత్రం. రెక్కల కింద ఆశ్రయం ఉంటుందని, తల్లి రెక్కల కింద ఆశ్రయం ఉంటుందని రెక్కల కిందకు వస్తాయి ఆ పిల్లలు. అలాగే మనకు దేవుని దగ్గర ఆశ్రయం ఉంటుందని ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలకి శత్రువు భయం లేకుండా ధైర్యంగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం. అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నీ ధైర్యం ఎక్కడిది? సాతానా రా, కమాన్. ఒకసారి ఏసన్న చెప్పాడు, విన్నారా మీరు? ఏసన్న తన ప్రసంగంలో చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ నా దగ్గరకు వస్తే, నా జోలికి వస్తే నీకు పేగులు చీలిపోతాయి, కడుపు చీలిపోతాయి, నీకు పేగులు బయటపడతాయి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక కడుపు అలాగే చీలిపోద్ది, పేగులు బయటపడతాయి. నేను దేవుని బిడ్డను అన్నాడు ఆయన. అవును, సాతానికి ధైర్యం లేదు. ఏబుని టచ్ చేసి దానికి సైతానికి ధైర్యం లేదు. ఎందుకు తెలుసా? ఏబు చుట్టూ కంచె ఉంది. స్తోత్రం. కంచె దాటుకొని ఏబుని ముట్టడానికి దానికి అధికారం లేదు. అందుకనే ప్రభువుని ఆశ్రయించిన బిడ్డలకి అలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది. అది పేటు బీటులను ఆశ్రయించే పౌరమా. హల్లెలూయా. పేటు బీటులను ఆశ్రయించు ఆ పౌరమా. నీ స్వరము మధురము, నీ స్వరము వెరీ గుడ్, నీ స్వరం మధురము. ఆ తర్వాత నీ ముఖము మనోహరం. స్వరం మధురం అంటబ్బా. ఎట్టున్నాయమ్మా మీ మాటలు? ఎట్టున్నాయి అమ్మలరా? స్వరం వినాలని అంటున్నారు ప్రభు. ఆ నోరా, ఆ మనిషి నోరు జోలికి పోయే బదులు సెప్టిక్ ట్యాంక్ దగ్గర నిలబడడం మంచిదే. ఎక్కడ నిలబడడం బాగుంటుంది, సువాసన అదే మేలంట. ఆ మాట్లాడే మాటల కంటే అంత దుర్గంధం, అంత పనికిమాలిన మాటలు, అంత భ్రష్టు మాటలు డిక్షనరీలో కూడా దొరకవు అర్థాలు. అట్టటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. ఆ వర్డింగ్ మనకు దొరకదు. అంటే సంఘం యొక్క మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని బిడ్డల యొక్క మాటలు చక్కగా ఉండాలి. కొలసీ పత్రిక తీయండి ఒకసారి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు ఎటమా సంగమునకు వెలుపటి వారి ఎడల ఎట్లా నడుచుకోవాలంట? జ్ఞానము కలిగి నడుచుకొనిడి. మనుషులకు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీరు తెలుసుకున్నకై ఎట్టున్నాల మీ సంభాషణ? ఉప్పేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను
కృపా సహితంగాను. ఆమేన్, హల్లెలూయా. ఎట్టుండాలంట దేవుని బిడ్డల సంభాషణ? రుచికరంగా ఏం వేయాలా? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటే దాంట్లో ఉప్పు. అన్నీ వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు. మసాలా గిసాలా పెట్టావు, భలే వండావు, కూర బ్రహ్మాండంగా ఉంది. అయితే ఉప్పు లేకుండా రుచి చూసి ఎట్టుంటుంది? చప్పగా ఉంది. ఏం కూర నువ్వు చేసిందే, ఉప్పు లేదు అంటారు. కానీ ఉప్పు వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు రుచిని ఇస్తుంది. ఆమేన్. నీ సంభాషణ రుచి ఇవ్వాలి. నీ సంభాషణ వినాలనిపించాలి, కానీ ఇంక జాలి ఆపమని మాటలు అన్నట్టుగా ఉండకూడదు. మన సంభాషణ, క్రైస్తవ బిడ్డల సంభాషణ రుచి కలిగినట్టుగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలా, మనుషులను ఆదరించేగా ఉండాలా, మనుషుల్ని ధైర్యపరిచేగా ఉండాలా, మనుషుల్ని క్షమించేగా ఉండాలా, ప్రేమతో కూడిన మాటలు ఉండాలా, దయగలిగిన మాటలు ఉండాలా సంఘానికే. ఆమేన్. అందుకని సమయం పోనీయకుండా అలా చూసుకోండి. నేను ఒక దగ్గర ఒక మాట, నేను వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, అది మీకు చెప్తాను ఇప్పుడు. టైం గురించి చెప్పాడు ఆయన. టైమ్ ఈజ్ లైక్ ఎ రివర్ అన్నాడు. టైమ్ ఈజ్ లైక్ ఎ రివర్ అంటే ప్రవహిస్తున్నటువంటి నీటితో సమానం అని. ఏమన్నాడంటే యూ కెనాట్ టచ్ ద సేమ్ వాటర్ ట్వైస్ అన్నాడు. యూ కెనాట్ టచ్ ద వాటర్ ట్వైస్ బికాస్ ద ఫ్లో దట్ హ్యాస్ పాస్డ్ విల్ నెవర్ పాస్ అగైన్. అంటే ఒకసారి ప్రవహిస్తున్నటువంటి నీటిని ఒకసారి తాకితే మళ్ళీ అదే స్థలంలో అదే నీటిని తాకడానికి వీలు పడదు. ఫ్లో అవుతుంది కదా, ఫ్లో అయిపోతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మరలా రావు అది. ఎందుకు రాశాడు? యూ కెనాట్ టచ్ ద సేమ్ వాటర్ ట్వైస్. 2 సార్లు అదే వాటర్ని నువ్వు టచ్ చేయలేవు. బికాస్ ద ఫ్లో దట్ హ్యాస్ పాస్డ్ విల్ నెవర్ పాస్ అగైన్ అని అంటూ ఆయన ఒక మాట అన్నాడు. సో యూ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు. ఇది బైబిల్ ప్రకారం తప్పు అవుతుంది. వాళ్ళు జ్ఞానులు కాబట్టి, జ్ఞానంతో ఉన్నవాళ్ళు కాబట్టి నీకు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా నీవు సంతోషంగా కాలం గడుపమని రాశాడు. అయితే నువ్వు చేసిన దాన్ని ప్రతిదాన్ని బట్టి తీర్పులకు వస్తావనే మాట చదవాలా. అది సంగతి. అక్కడ బైబిల్ అది ఒప్పుకోదు. నేను అందుకని ఆ మాటను ఏం రాశానంటే నేను సో యూటిలైజ్ ద టైమ్ వెరీ కేర్ఫుల్లీ టు సీ ద బ్రైట్ ఫ్యూచర్ అని రాసుకున్నాను నేను. టు యూటిలైజ్ ద టైమ్ వెరీ కేర్ఫుల్లీ టు సీ ద బ్రైట్ ఫ్యూచర్. ప్రభు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే ఉన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తుని నువ్వు చూస్తావు. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, ఈ సమాధానానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రసంగి ఏం చెప్పాడు చదవండి. 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువు. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, సంతుష్టిగా ఉండనేమో ఈ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. అయితే వీటన్నిటినీ ఏం చేస్తాడంటే దేవుడు తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి జాగ్రత్తగా భయంగా జీవించమని అర్థం. ఎంజాయ్ అంటే అని దాన్ని తాగినాలంటే అవన్నీ చేయకూడదు. కాబట్టి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మీరు పొందాలి అంటే మీ సంభాషణ అంతా కూడా ఉప్పు వేసినట్టుగా రుచికరంగా కృపాసహితంగా ఉండాలి దేవుని బిడ్డల యొక్క మాటలో. అది గుర్తుపెట్టుకో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము. ముఖం చూస్తే చాలా మనోహరంగా ఉండాలి అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారితో గడిపిన క్షణాలు ఎలా ఉంటాయి? ముఖం ప్రకాశంగా ఉంటుంది. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే ముఖం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. అక్కడ నేను వచ్చిన చెప్తాను. 35వ వచనం చూడండి. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. ఎందుకని? 28వ వచనం చూడండి. 28. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాశాను. 40 దినాలు ప్రభుతో గడిపినటువంటి క్షణాల్లో మోషే యొక్క ముఖం ప్రకాశించింది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ముఖం ఎలా ఉంది? 17వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి.
వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆ ముఖం ఎలా ఉందంట? సూర్యుని వలె ప్రకాశించిందట. స్తోత్రం. చాలు. మోషే ముఖం ఎలా ప్రకాశించిందో యేసు రూపాంతర కొండ మీద తన ముఖము ప్రకాశించిన అనుభవం వచ్చింది అక్కడ. అందుకని ముగ్గురు శిష్యులు కూడా ఏమన్నారు? ఇక్కడ ఉండడం మంచిది, మనము నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, పర్ణశాల ఇక్కడ వేస్తాం, ఇక్కడ ఉందామని చెప్పాడు. ప్రేమని దేవుని బిడ్డల యేసయ్య ముఖ ప్రకాశిత. ఆయన వస్త్రాలు కూడా ఏ చాకలు కూడా చనువు చేయలేనంత తెల్లగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇది దేవులో ఉన్న గొప్పతనం. అందుకని అలాంటి ముఖం చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకని నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరం, నీ మాట, నీ ప్రవర్తన దేవుడు ఇష్టపడేదిగా ఉండాలా. నీ ఇష్టప్రకారం జీవించడానికి నీవు నీ సొత్తు కాదు, నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టి నేను కొన్నాడు. మనమందరం ఆయన సొత్తు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలో చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొని. నక్కలు, గుంట నక్కలు ఏంది అసలు దీని వారం? పూతబడితే, సంఘం బాగుంటే, క్షేమంగా ఉంటే, అభివృద్ధి పొందితే ఓడవలేరు కొంతమంది. ఏం చేయలేరు? వీళ్ళని ఎప్పుడు చెడగొడదామా? వీళ్ళ మధ్యలో ఎప్పుడు భేదాభిప్రాయాలు చేద్దామా? వీళ్ళ సేవకి, పాస్టర్ కుటుంబానికి సంబంధం లేకుండా చేద్దామా? ఇది ఒక బ్యాచ్ తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సంఘం ఆత్మీయంగా ఎదుగుతుంది అనుకుందాం, ఫలభరితంగా ఉందనుకుందాం, దేవుని వాక్యానికి లోబడింది అనుకుందాం, దేవుని మార్గంలో పెంచుతున్నాం, దేవుని రాకడ కొరకు పరిశుద్ధంగా సంఘాన్ని పెంచుదామని తాపత్రయంతో పాస్టర్ పెంచుతుంటే ఇందులో కొంతమంది లేస్తారు నక్కలు. బాధపడవాకండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఉంటే సరిదిద్దుకోండి, మంచిది. నక్క జిత్తులు మారి ఏదది కన్నింగ్ ఫాక్స్, కన్నింగ్ జీవితం. ఈ కన్నింగ్ జీవితాలు ఉంటాయి కొంతమందికి. ఎవరితో ఏం చెబుదామా, ఎవరిని జడగొడదామా, ఎవరికి ఏ మాట చెబితే పక్క వెళ్తారా, ఎవరికి ఏ మాట చెబితే మనం ఆకర్షించుకుందామా, సంఘాన్ని ఎట్లా పాడు చేద్దాం, ఇది పూత పట్టిందే, ఇది కాయ కాసిందే, ఇది పరిపక్వతకు వచ్చిందే, ఇది సువాసన ఎద్దాల్సిందే, మంచి సాక్ష్యం ఉందే ఈ సంఘానికి, ఈ సాక్ష్యాన్ని ఎట్లా చెడగొడదాం అని ప్లాన్ చేస్తారు నక్కలు కొన్ని. మీలో ఎవరైనా ఉంటే సరి చేసుకోండి, లేకపోతే దెబ్బతింటారు, మీరు ప్రభు చేతులు పడిపోతారు. సంఘాన్ని చెడగొట్టే నక్కలి. ఆ నక్కలు పట్టుకోమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? నక్కల్ని పట్టుకోమంటాడు. ఈ నక్క ఏం చేస్తుందంటే ఆ ఫలాల్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అందలేదనుకో, ఆ నక్క ఏం చేస్తుందంటే ఈ చేదుకుంటాయిలే అని వెళ్ళిపోద్ది. అది నక్కలో ఉన్న ప్రత్యేకత. అది ఆ చెట్టు ఫలము, ఆ ద్రాక్ష కానీ ఏదైనా కానీ ఫలం అందుకోవడానికి ప్రయత్నం చేస్తే దీనికి అందదు. అందకపోతే ఏం చేస్తుంది నక్క? ఎన్ని చేదులయ్యే, ఈ పనికి రావులే, తినడానికి యోగ్యంగా లేవులే అని చెప్పేసి వెళ్ళిపోద్ది. గుంట నక్క అట్ట చేయదు. గుంట నక్క అంటే చిన్నది, నక్క అంటే పెద్దది, గుంట నక్క అంటే చిన్నది. ఇదేం చేస్తుంది? ఎట్టా ఫలం అందదు కాబట్టి, ఫలం నేను తీసుకోలేను కాబట్టి అసలు ఏదైనా లాగేస్తే సరిపోదు కదా. గుంట నక్క ఏం చేస్తుంది? ఎట్టా పైది అందదో అసలు ఫలాలే లేకుండా చెట్టు ఎండిపోయేటట్టు చేద్దామని కింద ఏరుని కొల్లగిస్తుంది. అది ఏరుని కొల్లగిస్తే చెట్టు ఎండిపోద్ది. అది గుంట నక్క చేసే పని. మీకు అర్థమైంది? ఇక్కడ బాగా చేసుకుంటే అర్థం. నక్కకి ఫలం అందలేకపోతే ఇది చేదుగా ఉందని వెళ్ళిపోతుంది. గుంట నక్కకి ఎట్ట అందదు కాబట్టి అసలు చెట్టే లేకుండా చేస్తే బాగుంటుంది అనుకుని ఏరుని లాగేస్తుంది. అది ఏరు ఎండిపోతుంది, చెట్టు ఎండిపోతుంది. అట్లా చేస్తాయి గుంట నక్కలు. అందుకు రాశాడు దేవుడు. ఇప్పుడు సంఘం పూత పట్టిందా, కాపు కాసిందా, అందంగా ఉందా, ఆనందంగా ఉందా, ఆత్మీయంగా ఎదుగుతుందా? ఎదుగుతుంటే కొంతమంది ఓర్వలేరు. కొన్ని నక్కలు తయారవుతాయి, దాంతోపాటు కొన్ని గుంట నక్కలు తయారవుతాయి. నక్కకి అందదో చేదుగా ఉందని వెళ్ళిపోద్ది. గుంట నక్కకి అందకపోయినా చెట్టే లేకుండా చేయడానికి ఎవరు పెరికేస్తుంది. అది ఏం చేస్తానంటే ఈ నక్కలు ఏం చేస్తాయంట, ద్రాక్ష తోట అంటే ఏంది? ఇదే సంఘం. ద్రాక్ష తోట అంటే ఏంది? సంఘం. సంఘము బాగుంది, పరిపక్వతలకు వచ్చింది, సువాసన వెదజల్లుతుంది, మంచి ప్రవర్తన ఉంది, మంచి సాక్ష్యం ఉంది అంటే దాన్ని చెడగొట్టడానికి నక్కలు లేస్తాయి, అసలు లేకుండా చేయడానికి గుంట నక్కలు లేస్తాయి.
ఏమంటున్నాడు ఇక్కడ? ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని. నక్కలు పట్టుకోవాలా, గుంట నక్కలు కూడా పట్టుకోవాలా? మన చేత కాదు పట్టుకోవడానికి. సంఘాన్ని చెడిపేసేటటువంటి వాళ్ళని దేవుడే పట్టుకుంటాడు. దేవుడి చేతిలో పడడం బహు భయంకరం. మనం పట్టుకోలేము, చిలిపోతాయి. చేపల్లో మట్ట గుడిసింది కదా, ఈ మట్ట గుడిసి బురదలో ఉంటే పట్టుకోలేవు, జారిపోతుంది. మట్ట గుడిసికి జారిపోయే స్వభావం ఉంటుంది, దాన్ని బురదలో పట్టుకోలేము. అందుకని చెడగొట్టే నక్కలు, గుంట నక్కలు ఉన్నాయే, వీళ్ళని సంఘంలో మనం పట్టుకోలేము. ఎవరు పట్టుకుంటారు అట్టోళ్ళని? దేవుడే పట్టుకుంటాడు. దేవుడు పట్టుకున్న రోజున చాలా భయంకరమైనటువంటి తీర్పులకు వెళ్ళిపోతారు. ఆయన చేతిలో పడడం బహు భయంకరం. మనుషుల చేతిలో పడితే తప్పించుకుంటారు, దేవుని చేతిలో పడితే ఎవరు తప్పించుకుంటారు చెప్పండి? అది సంఘం బాగుండాలా. నక్క స్వభావము, గుంట నక్కల స్వభావం ఒకవేళ ఉంటే దాన్ని ఇప్పుడే తీసేసుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. లేకపోతే దేవుని చేతిలో పడతావు, నువ్వు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతావు. స్తోత్రం. ఆయన సంఘం బాగుండాలని ప్రభు కోరుతున్నాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని. నా ప్రియుడు నావాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? షులమితి అంటే సంఘం అంటుంది. ప్రభు ఇంత గొప్పగా సంఘాన్ని దీవించిన కారణం చేత, ఆమెను సరిచేసిన కారణం చేత, సవరించి తనకిష్టమైన బిడ్డగా తయారు చేసిన కారణం చేత ఆమె అంటుంది, నా ప్రియుడు నావాడు. అదే నా ప్రియుడు నావాడు, నేను ఐ వెరీ గుడ్, మై డియర్, ఈ బిలాంగ్స్ టు మీ. అతను నావాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, ఇన్ని సమస్యల్లో, ఇన్ని శ్రమల్లో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడాడు. అతను నావాడు, నేను అతని దాన్ని. ఇంకెవరికి నా మీద అధికారము లేదు. ఎవరికి అధికారము లేదు. ఎంగేజ్మెంట్ చేస్తాం, అబ్బాయి అమ్మాయికి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసేస్తాం. ఆ అబ్బాయి అతను, ఆ అమ్మాయి వాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే, అంతేనా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలా? పెళ్లి కొరకు చూడాలా? ఇది ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను ప్రదానం చేశాను మిమ్మల్ని. ఒకవేళ సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్టుగా మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తుందేమో, జాగ్రత్త. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మాట్లాడినను కోరుతున్నాను, ఎలాగైనా సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకే పురుషునికి, అంటే ఎవడైనా క్రీస్తుకు, ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని నిన్ను ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్టు మీ మనసులు చెరుపబడి క్రీస్తు యేసులో సరళత నుండి, పవిత్రత నుండి ఎట్టయినా తొలగిపోతారేమోనని భయపడుతున్నా అన్నాడు. ప్రధానం చేసిన సంఘం దేవునికి చెందవలసింది, క్రీస్తుకి చెందవలసింది. ఒకవేళ అవ్వను మోసపురిచినట్టు సైతాను మిమ్మల్ని కూడా మోసం చేసి క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి, పవిత్రత వచ్చి దూరంగా వెళ్ళిపోతారేమో, భ్రష్టులు అయిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడు. సంఘం చెడిపోకూడదు. దేవునికి స్తోత్రం. సవరించుకోవాలా, సరి చేసుకోవాలా, దేవుడిచ్చే మాటలను వినయంగా స్వీకరించాలా. ఏమైనా దేవునికి ఆయాసకరంగా ఉన్న మాటలు సరిదిద్దుకొని ప్రభుకి మహిమకరంగా మనం జీవించాలా. అందుకే పరమగీతాల గ్రంథాన్ని నేను తీసుకున్నాను. దాని గురించి రాబోయే దినాల్లో ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాను, జ్ఞాపకం చేసుకున్నాను. చివరి మాట చూడండి, అక్కడ సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మం ఎక్కడ పుడుతుంది? బయట పుడుతుందా, నీళ్ళల్లో పుడుతుందా? మీరు చెప్పండి. పద్మం ఎక్కడ పుడుతుంది? బయట, లోపల, బురదలోనా? చూడండి, గమనించండి ఇక్కడ. ఎందుకనంటే బురదలో పుట్టే పద్మం, ఇక్కడ ఏమంటున్నాడు? పద్మములు ఉన్న చోట అతను మందను మేపను. మంద ఆయనది, ఆయన కాపరి. మందకి ఆయన కాపరి. మంద ఎవరిది? ఆయనది. మీరు నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని గుర్తుపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గొర్రెలకు మంచి కాపరిని. మందని ఎక్కడ తీసుకెళ్తాడు? పద్మములు ఉన్న చోటకి. పైన మేసేది వేరే, పైన కూడా ఓకే. అయితే ఇదే మందకు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అది బురదంటే
లోపల బురద అంటే అదే. నీళ్ళల్లో బురదలో కష్టం కదా సంఘానికి. అంటే బురద లాంటి జీవితాలు లోపల ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. చూసారా, పాపం అంటలా యేసుకి, పాపం ఎరగదు యేసు, పాపానికి అతీతుడు యేసు. మీరు లోకంలో ఉన్నారు, చుట్టూ పాపం ఉంది, చీకటి ఉంది, అయినా మిమ్మల్ని ఇక్కడ మేపుతా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ చోట్లోనే మేపుతున్నాడు. బురదలు ఎన్నో కష్టాలున్నా, సమస్యలున్నా, అవమానాలున్నా, కష్టాలున్నా, పద్మములు ఉండే చోట దేవుడు తన మందను మేపుతున్నాడు. కష్టాలు ఉన్నాయి చుట్టూ. బలరక్కసి చెట్టు అని చెప్పాను కదా నేను. ప్రభువుని ఎరగని బిడ్డలు, ఎరిగినటువంటి బిడ్డల మీద దాడులు చేస్తున్నారు, సంఘాలు కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. అయితే సేవను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బలురక్కసి చెట్ల మీద సంఘం ఉంది. స్తోత్రం. అలాగే బురద, మస్ట్, మాలిన్యం ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఉన్న చోటే ఈ మందని కాపరైన యేసు మేపుతున్నాడు. స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. నా పద్మం ఉండే చోట మందని మేపుతున్నాడు. చుట్టూ మురికున్నా నీకు మురికి అంటకుండా, చుట్టూ సమస్యలున్నా సమస్యలు లేకుండా, సమస్యలను అధిగమించేటట్లుగా మందని కాపాడుతూ నడిపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం. నాకే కష్టం లేదండి, నేనంతా బాగానే ఉన్నానని చెప్పేవాళ్ళు ఉన్న సంఘంలో ఉన్నారు ఎవరన్నా? లేరే. ఎందుకంటే కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఆయన దేవుని బిడ్డలు ధైర్యం ఉంటుంది. ఇంకా గంధపు చెక్కని ఎంత అరగదీసినా సువాసన కోల్పోదు. చెప్పండి. గంధపు చెక్కను ఎంత అరగదీసినా సువాసన కోల్పోదు. ధైర్యవంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోడు. ఎందుకనగా మన ధైర్యం, మన బలము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. గంధపు చెక్కను ఎంత అరగదీసినా సువాసన కోల్పోయేదు. ధైర్యవంతుడికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోడు. ఎందుకనగా మన ధైర్యం, మన బలము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అది ఏ పాపము ఎరగని యేసు శ్రమ పడలేదా? పాపం తప్ప ఇంకేమో ఎరగని నీవు అయ్యో నాకెందుకు ఇంత శ్రమ అనడం విచిత్రంగా లేదా? ఏ పాపము ఎరగని యేసు శ్రమ పడలేదా? పాపం తప్ప ఇంకేమి ఎరగని నీవు అయ్యో నాకెందుకు ఇంత శ్రమ అనడం విచిత్రంగా లేదా? బలి చెప్పారు. రెండో మాట ఏంటంటే, ఆకు తినే పురుగు పచ్చగా కనబడుతుంది, పచ్చగా ఉంటుంది. అయితే వాక్యం వినేవాడు, వాక్యం చదివేవాడు, వాక్యం ధ్యానించేవాడు, వాక్యం చెప్పేవాడు విశ్వాసంగాను పవిత్రంగాను ఎందుకు ఉండడో ఆలోచించేయమని చెప్తున్నా ఇప్పుడు నేను. కాబట్టి పద్మాలు ఉన్న చోట మందను మేపుతున్నాడంటే ఆయనకి ఎంత కష్టం ఉంటుంది. అయినా ఆ కష్టంలో కూడా, ఆ బురదలో నుంచి, సమస్యలో నుంచి, శ్రమలో నుంచి బిడ్డను తప్పిస్తూ పద్మములు ఉండే చోట కూడా మేపగలిగినటువంటి దేవుడు ఆయన. షారోను పొలములో మేపగలిగినటువంటి దేవుడు, పద్మములు ఉన్న చోట కూడా మేపగలిగిన దేవుడు. సమయం కానీ, స్థలం కానీ, పరిస్థితులు కానీ ఆయనకి అడ్డం రావు తన మందను మేపడానికే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. 17వ వచనం చూడండి చివరిగా. చల్లని గాలి వీచు వరకు, నీడను లేకపో వరకు, ఇర్రి వలెను లేడి పిల్ల వలెను కొండ బాటల మీద తడపరి రమ్మో. అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఇర్రి అంటే ఇక్కడ జింక. దేవునికి స్తోత్రం. లేడి పిల్ల, ఇర్రి వలె లేడి పిల్ల ఎంత చక్కగా పరిగెత్తాయి, ఎంత త్వరగా వెళతాయి, అంత త్వరగా నా కోసం నువ్వు వచ్చేయి ప్రభు అంటుంది సంఘం. స్తోత్రం. ప్రభువైన యేసు రమ్మో, ప్రభువైన యేసు రమ్మో. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంది సంఘం. ఇన్ని చెప్పినా కూడా దేవుని రాకడ కొరకు సంఘం ఎదురు చూస్తుంది. ఇర్రి వలె, జింక వలె, అంటే లేడి వలె త్వరగా నా కొరకు వచ్చాయి. నేను సిద్ధంగా ఉన్నా, నన్ను నువ్వు తీసుకుని వెళ్ళదుగా. స్తోత్రం. మనం అందరం వెళతాం ప్రభు దగ్గరికి కదా. మేఘం వలెను ఎగయు గోవలెను గోళ్ళకు ఎగసివచ్చు వీరు ఎవరు? దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. సిద్ధపడిన వారు రమ్మని చెప్తారు, సిద్ధపడిన వారు ఇంకొంతసేపు ఉండు ప్రభు అంటారు. అదే ఇంకా ఉంది. పెళ్ళిళ్ళు కావాలా, పిల్లకాయలకి ఆస్తి సమకూర్చుకోవాలా, పిల్లకాయలకి ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు మధ్యలో ఆగిపోతుందా, డబ్బు చేతిలో లేదు ప్రభా, ఏమి ఇంకొక సంవత్సరం ఉండలేవా అంటారు. ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, నడుగుల నట్ర, పెళ్ళిళ్ళు అవన్నీ ప్రభు చూసుకునే కార్యాలు. నేనేమంటున్నాను, నువ్వు ఎప్పుడు ప్రభు వచ్చినా సిద్ధంగా ఉండాలి. నువ్వు ప్రభు రాకడ కొరకు ఎత్తబడే వధువు సంఘంగా సిద్ధపడాలి. అందుకని ఇర్రి వలె లేడి వలె ఏమంటుంది, నువ్వు రా, అంత త్వరగా రా, నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీతో కూడా ఉండాలి ఆశపడుతున్నాను.
దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు రమ్ము మారునాథ. ప్రభు త్వరగా వస్తున్నాడు. సంఘం సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. దేవుని మందరిని దీవించి ఆశీర్వదించును గాక. తల్లోంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు 2వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడిన సత్యాలు మాకు పోసుగుచ్చినట్లుగా మీరు మాట్లాడినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఉన్నత ఆశీర్వాదాలు బిడ్డలకు అందించి మహిం పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.